భారత రాజకీయాల్లో మరో పెద్ద రాజకీయ దుమారం చెలరేగిపోతోంది. అదేంటంటే నిన్న మొన్నటి వరకు మనం చూసాం, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలకు చెంపదెబ్బ కొట్టినట్టుగా అది వీగిపోయింది. ఇప్పుడు మరొక కొత్త డ్రామాకు తెరతీస్తున్నట్టుగా కనబడుతోంది ప్రతిపక్షాలు. దానికి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. ఇదేంటంటే కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి జ్ఞానేష్ కుమార్ పైన ఇంపీచ్మెంట్ నోటీస్ ఇవ్వడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంట్లో భాగంగానే సుమారు 193 మంది ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలు సంతకాలు చేశాయి. ఈ ఇంపీచ్మెంట్ నోటీస్ పైన, అభిశంసన తీర్మానం పైన సంతకాలు చేశాయి. అయితే ఇంకా దాన్ని మరి స్పీకర్ స్వీకరిస్తారా, తిరస్కరిస్తారా? ఇప్పుడు ఏ విధంగా అయితే ఓం బిర్లా పైన, లోక్సభ స్పీకర్ పైన చర్చకు అనుమతించారు, ఓటింగ్ కూడా జరిగింది, మూజువాని ఓటుతో దాన్ని వీగిపోయినట్టుగా ప్రకటించారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అయినటువంటి జ్ఞానేష్ కుమార్ పైన మరొకసారి ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. పర్టికులర్గా ఆరోపణ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి లేదా బీజేపీకి తొత్తులాగా పనిచేస్తోంది, లేదా ఒక ఏజెంట్గా పనిచేస్తుంది అనేటువంటి ఆరోపణ. రెండోది, ఎస్ఐఆర్ విషయంలో చాలా పక్షపాత వైఖరిని అవలంబించింది కేంద్ర ఎన్నికల సంఘం. దానికి చీఫ్గా ఆయనే ఉన్నారు కాబట్టి జ్ఞానేష్ కుమార్ను తొలగించాలి, ఈ ఈ సిఈసి మాకు అవసరం లేదంటూ ప్రతిపక్షాలన్నీ కూడా 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అయితే దీనికి టీఎంసీ ప్రధానంగా ముందుండి లీడ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది పశ్చిమ బెంగాల్లోనే కాబట్టి టీఎంసీ ముందుండి లీడ్ చేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. మరి 193 మంది ఎంపీలు అంటే చిన్న విషయం కాదు. సుమారుగా లోక్సభలో 193 మంది, రాజ్యసభలో 63 మంది ఎంపీలు సంతకాలు చేసినట్టుగా తెలుస్తోంది. బేసిక్గా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో చాలా అక్రమాలు జరిగాయి. కేవలం ప్రతిపక్షాలకు చెందినటువంటి ఓటర్లను మాత్రమే తొలగించారు, మైనారిటీ ఓట్లను మాత్రమే తొలగించారు, ముస్లిం ఓట్లను మాత్రమే తొలగించారు. అలాగే వెస్ట్ బెంగాల్లో కొంతమంది బూత్ లెవెల్ బిఎల్ఓలు చనిపోయారు, దానికి కూడా ఎస్ఐఆర్ఏ కారణము అంటూ ఒక పెద్ద చర్చకు, ఒక పెద్ద ఆరోపణని కేంద్ర ఎన్నికల సంఘం పైన, కేంద్ర ప్రభుత్వం పైన, మోదీ సర్కారు పైన కూడా ప్రతిపక్షాలు చేస్తున్నా. మరి ఈ ప్రయత్నంలో ఏ మేరకు విజయవంతం అవుతారు? తొలగించేటువంటి అవకాశం ఉంటుందా? నిజానికైతే రూల్స్ ఏం చెప్తున్నాయంటే 150 మంది ఎంపీలు సంతకాలు చేస్తే చాలు అని రూల్స్ ప్రకారం తెలుస్తోంది సిఈసిని తొలగించాలంటే. అయితే ఇక్కడ మనం ప్రశ్న ఏంటంటే, కేవలం సంతకాలు చేస్తే సరిపోతుందా? మరి వాటిపైన చర్చ, ఓటింగ్ ఏదైనా ఇప్పుడు ఏ విధంగా అయితే ఓం బిర్లా గారి విషయంలో ఇక్కడ ఓటింగ్ జరిగిందో అదేవిధంగా దీనిపై కూడా చర్చ ఉంటుందా, ఓటింగ్ ఉంటుందా? ఇవన్నీ కూడా ఇంకా ప్రస్తుతం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీకర్ తీసుకుంటారా లేదా అనేది కూడా ఇంకా తెలియదు. దీనిపైన మరొక రాజకీయ దుమాడం చెలరేగేటట్టుగా కనబడుతోంది. ప్రతిపక్షాలు మరో కొత్త డ్రామాకు తెరతీసినట్టుగా కనబడుతోంది. ఏ ఎన్నికల వ్యవస్థని వదలడం లేదు, మొత్తం ఇక్కడంతా అప్రజాస్వామిక పద్ధతుల్లో జరుగుతోంది. దాంట్లో మేము గెలుస్తామా ఓడుతామనే దాంతో సంబంధం లేకుండా కన్సిస్టెంట్గా ఏదో ఒక అంశాన్ని తీసుకొని ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఈ ప్రయత్నాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని, సిఈసిని తొలగించాలని ప్రతిపక్షాల డిమాండు సరైందేనా? లేకపోతే కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం, లేకపోతే ఎన్నికల్లో గెలవడం కోసం సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. చాలాసార్లు సుప్రీంకోర్టు మెట్లెక్కితే కుదరదు ఆపడం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా మరొకసారి ఆ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిన ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో ప్రతిపక్షాలు విజయం సాధిస్తాయా, ఫెయిల్ అవుతాయా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.